మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా వర్క్ జరుగుతుందండి. ఈ రోడ్డు కరెక్ట్గా 3 కిలోమీటర్లకి 10 బ్రిడ్జీలు ఉన్నాయి. చిన్న అయితే పెద్ద అయితే పెద్ద బ్రిడ్జీలు ఒక 3 ఉన్నాయి. చిన్న బ్రిడ్జీలు వచ్చేసి దాదాపు ఒక 7 ఉన్నాయి. నేను ఆ 3 కిలోమీటర్ల లోపల లెక్క పెట్టాను. సరే, ఇంతకు మేము ఎందుకు ఇక్కడికి వెళ్ళామంటే మొన్న రైల్వే స్టేషన్లో వీడియో చేసామండి. మా ఆవిడ వాకింగ్ మొన్న 3 రోజుల క్రితం వాకింగ్ తీసుకెళ్ళాను. నిన్న ఈరోజు ఏమైనా సరే నన్ను వాకింగ్ తీసుకెళ్ళాలని గట్టి పట్టుబట్టింది. అందుకని సాయంత్రం పూట వాకింగ్ తీసుకెళ్ళాను. 1 కిలోమీటర్ మాత్రమే నడిపించాను. ఒకేసారి 2 కిలోమీటర్లు ఎందుకు లేని చెప్పి 1 కిలోమీటర్ నడిపించాను. సాయంత్రం పూట ఇలా ప్రకృతిలో నడుస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రోడ్లన్నీ కూడా పొలాల్లో వెళ్ళటం వల్ల ఆ రైల్వే లైన్ ఈ రోడ్డు పక్కన దాదాపు 6 కిలోమీటర్లు పక్కన వెళ్తాయి. అటుపక్క రైల్వే లైన్, ఇటుపక్క గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ రోడ్డు పని ఎంతవరకు అయినా చూద్దామని వెళ్ళాను. ఇంకా చాలా బ్రిడ్జీలు కావాలి. ఒక పెద్ద బ్రిడ్జి ఒకటి అవుతుంది వరకు. అంతకుముందు ఇంకొక పెద్ద బ్రిడ్జి అయిపోయింది. చిన్న బ్రిడ్జీలన్నీ అయిపోయినాయి. ఇంకా రైల్వే లైన్ కిందగా అండర్ గ్రౌండ్ కిందగా వెళ్ళిపోద్ది అనమాట రోడ్డు. ఇంకా అక్కడి నుంచి రైల్వే లైన్ ఇటు వెళ్ళిపోద్ది. హైవే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే డైరెక్ట్గా అటు విజయవాడ వైపు వెళ్ళిపోయింది అనమాట. చేంకుర్తి వైపు వెళ్ళింది. ఇకపోతే విషయానికి వస్తే ఆడవాళ్ళు ఇంట్లో ఎందుకు చిరాకు పడుతుంటారు అనేది మగవాళ్ళకి అర్థం కాదు. మీకు అన్ని ఇచ్చాం కదా, కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చాము, మీకు కావాల్సినవి ఇస్తున్నాము, ఇక మీకు ఎందుకు చికాకు, ఏమి ఇంట్లో ఉండి హాయిగా ప్రశాంతంగా ఉండి పెట్టలేవా అని అంటుంటారు మగవాళ్ళు. మీకు తెలుసా, వాళ్ళు రోజు 4 మనమంటే బయట తిరుగుతుంటాం కాసేపు. ఒకరోజు మనం ఇంట్లో ఉంటే మనకు తెలిసింది ఆ బాధ ఏందనేది. మనం ఆఫీస్ పని కావచ్చు, వర్క్ కావచ్చు, బయట నలుగురితో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు చాలా వరకు. పైగా ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలతో చూసుకోవాలి, వంట చేయాలి. ఆ వంటగదిలో పొగలు, వాసనలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ ఒత్తిడి, టెన్షన్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు కొంతమందికి పుట్టింటికి పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది పుట్టింటి దగ్గర ప్రేమగా చూస్తారు కాబట్టి. వాళ్ళకేమో భర్తలు సక్రంగా చూడరు. అంటే చూడటం అంటే చెప్పాను కదా, అన్నీ ఇస్తారు. ఉప్పు, పప్పు, తాలింపు గింజలు, డబ్బులు అన్నీ ఇస్తారు. కానీ ఎక్కడికి పోవద్దు, ఇల్లు దాటిపోవద్దు, గడప దాటిపోవద్దు, ఇంట్లోనే ఉండు అంటాడు. పోనీ ఇతనేమైనా తీసుకెళ్తాడా అంటే ఆదివారం అన్నా బయటికి తీసుకెళ్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పంజరంలో రామచిలకల మాదిరిగా పెట్టి అన్ని ఇచ్చాం కదా అంటారు. కుటుంబ పరువు, మర్యాదలు ఎన్నెన్నో చెప్తుంటారు. వాళ్ళకి ఏమైతే 4 గోళ్ల మధ్యలో ఉండి ఇసుగు పుట్టి గయాల్తనంగా తయారవుతారు. మనకు అర్థం కాదు ఎందుకు ఎగురుతున్నారని. ఆ ఎగిరినందుకు ఆ కోపానికి కూడా మళ్ళీ మనం కోపపడి వాళ్ళ మీద మనం అరుస్తూ ఉంటాం. ఇంట్లో అశాంతిగా ఉంటుంది. ఈ అశాంతికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళు 4 గోళ్ల మధ్యలో మగ్గి దానివల్ల ఈ గొడవలన్నీ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు, మా ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళాడు, మా ఆయన నన్ను ఇక్కడ తీసుకెళ్ళాడు, మేము ఆ గుడికి వెళ్ళి వచ్చాం, మేము ఈ గుడికి వెళ్ళి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళకి ఇంకా బాధ పెరిగింది. చూడండి, ఆ పచ్చని పొలాలు చూపిస్తూ నేను సాయంత్రం వాకింగ్ చేయొచ్చు మా వాడికి. ఈ పొలాలు చూస్తే మేము మా పొలంలో వరిగడ్డి కొట్టిన రోజులు గుర్తుకొస్తాయి. అది రైల్వే బ్రిడ్జి, ఇదేమో బస్సు బ్రిడ్జి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి కడుతున్నారు. ఎంత హైట్లో ఉంది చూడండి బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి. ఇలా పచ్చని పొలాల్లో మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు మనకు వీలు కుదిరినప్పుడు కానీ 1 గంట చాలండి. 1 గంట వాళ్ళు స్వేచ్ఛగా ప్రశాంతంగా భర్తతోనే అన్ని విషయాలు చర్చించుకుంటారు. మీ భార్యనే ఒక స్నేహితురాలుగా చూడండి, మీకు సమస్య ఉండదు. ఒక ఫ్రెండ్లాగా చూడండి, కొట్టుకోండి, ఫ్రెండ్స్లో మాదిరిగా కొట్టుకోండి, తిట్టుకోండి, జోకులు వేసుకోండి, సరదాగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా. ఇంట్లో అందరు ఉంటారు. పిల్లల ముందు ఏం మాట్లాడతారు, పెద్దవాళ్ళు మాట్లాడే పిల్లలు నచ్చు, వాళ్ళకి చికాకు ఉంటుంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంది. అందుకని 1 గంట సేపు ఇలా బయటికి పోయి ప్రశాంతంగా మాట్లాడినిస్తే చాలా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు దూరం అవుతాయి అనేది నా అభిప్రాయం. మానసిక సమస్యలు, భర్త డ్యూటీ నుంచి వస్తాడు, మళ్ళీ సాయంత్రం రాగానే ఆ బ్యాగ్ ఇంట్లో పడేసేసి ఇది ఇంకా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, 2 బిజినెస్లు. అదేమంటే మీకోసమే కదా, పిల్లల కోసమే కదా నేను సంపాదించేది. ఏం సంపాదిస్తున్నారు మీరు? ఆస్తులు సంపాదిస్తున్నారు. మనశ్శాంతి కోల్పోయి, భార్య ఆరోగ్యం కోల్పోయి, ఆరోగ్యం దెబ్బతింటే ఇంట్లో ఇల్లాలు ఒక వారం రోజులు పుట్టింటికి పోతే మీకు తెలిసింది ఆ బాధ అనేది. ఇంట్లో అన్నం వండి పెట్టక తోడలేక వాళ్ళు పొద్దుగూలు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. కాకపోతే కొంతమంది ఆడవాళ్ళకి అదృష్టం ఏంటంటే, పెళ్లి కాంగలో మా పని అయిపోయిందని కొంతకాలం తల్లిదండ్రుల దగ్గరికి తీస్తారు. ఆ తర్వాత కొడుకు పెళ్లి కాంగలోనే ఇంకా కూతురు నీళ్ళతో రానిరు చాలామంది. అట్లాంటి వాళ్ళకి భర్తలు కూడా ప్రేమగా చూసుకోకపోతే పుట్టింటికి పోయి సపోర్ట్ లేదు. కానీ కొంతమంది భర్తలు భార్యల్ని టార్చర్ పెడతా ఉంటారు. నీకు ఎటు పోయి దిక్కులేదు, నీ ముఖాన్ని నిన్ను ఎవరు రానియరు, ఆడు బడుండు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు విలువ లేకుండా అవమానంగా. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, నేను అసలు ఎందుకు పుట్టానా, ఎందుకు పెరిగానా. అసలు అటు పక్క చూస్తే తల్లిదండ్రులు నీకేం పెళ్లి చేసే మా పని అయిపోయింది అన్నారు. ఇటు పక్క భర్త చూస్తే ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా అత్తమామ ఉంటే వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇంకా
ఇంకా ఇంకా మా తోడుకోడలు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నా భర్త నన్ను ప్రేమగా మాట్లాడటం లేదని వాళ్ళకు మానసిక వేదనకు గురైపోయి మెంటల్గా తయారవుతుంటారు. దాంట్లోంచి గయ్యాలతనం అన్న వస్తుంది. లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ విషయాలు చర్చించుకునే కొంది వాళ్ళు కొంచెం రెచ్చగొడతారనమాట. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. వీళ్ళు మన ఆడవాళ్ళు పోయి పక్కన ఆడవాళ్ళతో కుటుంబ విషయాలు చర్చించే అవకాశం ఎవరు ఇస్తున్నారు? భర్తే ఇస్తున్నాడు అవకాశం. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం కనీసం ఒక గంట టైం కేటాయించట్లేదు. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, సంపాదన. పంజరంలో ఉండి చిలక కావాల్సింది ఏసీ రూమ్లో ఉండటం, టయానికి ఆహారం కాదండి. ప్రకృతి దానికి స్వేచ్ఛగా వదిలితే అది హ్యాపీగా తిరిగి వస్తుందన్నమాట. స్వేచ్ఛ అనే పదార్థానికి మళ్ళీ ఇక్కడ మీరు తప్పు అర్థం చేస్తారు. స్వేచ్ఛ అంటే దాని జంటతో కలిసి వెళ్ళాలి. భర్తతో కలిసి భార్య కోరుకుంటుంది. ఎన్నో ప్రేమలు, ఆప్యాయతలు, మమకారాలు డబ్బులతో కొనలేము. ఈ ఒక్క గంట సేపు అలా బండి మీద తీసుకెళ్ళి తిప్పుకొని ఇస్తే వాళ్ళకి ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూడండి. ఇలా చేసిన తర్వాత రెండో రోజు వాళ్ళు చాలా హ్యాపీగా వంట చేసి పెడతారు. భర్తతో ప్రేమగా ఉంటారు. ఆడ 3 కుక్కలు అనేవి చూడండి, అవి ఎంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాయో వాటిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ జంతువులకు ఉండే ఆనందం మనుషులు లేవు. ఇదేం మేలుకోరుంది, అదేమో హాయిగా నిద్రపోతుంది, అవతల పక్క అది ఇంకొకటి హాయిగా నిద్రపోతుంది. కానీ నేను ఆ ఎక్స్ప్రెస్ అదే ఆ గ్రీన్ఫీల్డ్ హైవే అక్కడ దాకా వర్క్ జరిగింది, అక్కడ దాకా చూసి ఇంకా ఇట్లా చిన్నవి చాలా ఉండేయండి బ్రిడ్జిలో. ఈ రోడ్డు వేయాలంటే ఎంత కష్టపడతారు అనేది నాకు అది చూస్తే కానీ అర్థం కాల. అయితే ఇవన్నీ చూసుకొని మేము వచ్చిన తర్వాత చాలా మనసులో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మన ఊర్లోనే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయండి, చూడదగ్గ ప్రదేశాలు. వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళి కారుల్లో వెళ్ళి వామిటింగ్ చేసుకొని అలసిపోయి చికాకు పడి మళ్ళీ ఎమ్మటిని ఆడావుడికి రావాలంటే ఆడవాళ్ళకి ఆనందం కలగదు. మన ఊర్లో మన చుట్టుపక్కల ఈ రోడ్డు వర్క్ జరుగుతుంది, రైల్వే వర్క్ జరుగుతుంది, ఇలాంటి కొన్ని చూపించినా వాళ్ళు ఆనందపడతారు. ఇంకా మనం ఊరికి దగ్గరలో ఉన్న టెంపుల్స్, ఇలా పచ్చని పొలాల మధ్యలో సాయంత్రం పూట 1 గంట సేపు ప్రశాంతంగా వాకింగ్ తీసుకెళ్ళటం. రోజు కుదరదు, వారానికి 2 సార్లు, వారానికి 2 సార్లు కూడా కుదరదు, వారానికి ఒక్కసారి ఆదివారం రోజు ఇలా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కొత్తవన్నీ వాళ్ళు చూపిస్తే, ఈ బ్రిడ్జీలు వేసేది ఇవన్నీ చూస్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తే మనసుకి కాసేపు ఈ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని అన్నింటిని మర్చిపోతారు. వీళ్ళ ఆడవాళ్ళని కనుక మనం వారానికి 2 వారాలకు ఒకసారి బయటికి తీసుకెళ్ళగలిగితే వాళ్ళల్లో చాలా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సాయంత్రం పూట సూర్యుడిని, ఆ పంట పొలాల్ని, ఆ పక్షుల అరుపుల్ని, ఈ ప్రకృతిలో ఎన్ని చూపిస్తే మనసుకి ఎంత ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారా, చాలా హ్యాపీగా ఉంటుంది. మావిడ ఎప్పుడైనా ఎగురుతుందంటే కారణం దానికి నేను అర్థం చేసుకుంటా. ఆమెలో అశాంతి ఏంటంటే ఒత్తిడి, బీపీ ఉంది, ఈ ఇంట్లో ఈ వంటలు, ఈ పొగలు, వాసనలు ఇవన్నీ తట్టుకోలేక ఆమె ఎగురుతుంటుంది. అది గమనించారంటే నాకు అర్థమైంది, ఈరోజు వాకింగ్ తీసుకెళ్తాను నిన్ను అంట. వాకింగ్ తీసుకొచ్చేటప్పుడు ఆమె నాతో ఎంత ప్రేమగా మాట్లాడిందంటే అప్పుడు దాకా ఏదైనా అడిగితే చికాగ్గా సమాధానం చెప్పింది అనమాట. ఈ వాకింగ్ తీసుకొని వస్తా ఆ వాటర్ క్యాన్ తీసుకొని కావాల్సిన ఈ ఫ్రూట్స్ కానీ ఇంట్లో కావాల్సిన కూరగాయలు కానీ తీసుకొని అట్లా తీసుకొస్తే ఆ రోజంతా ఒక 2-3 రోజులు మళ్ళీ హ్యాపీగా ఉంటుంది అన్నమాట. బీపీలు, షుగర్లు ఇవన్నీ కంట్రోల్ కావాలంటే వాకింగ్తో పాటు ఇంట్లో ఇళ్ళకి మనశ్శాంతిగా వాళ్ళని ప్రేమించండి. వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం కాదండి, ప్రేమను చూపించండి. వాళ్ళ భర్త 1-2 గంటలు బాగా మాట్లాడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రుల ప్రేమ లేని ఆడవాళ్ళకి కనీసం భర్తన్న ప్రేమ చూపించండి. ఇటు భర్త ప్రేమ లేక, తల్లిదండ్రుల ప్రేమ లేక, పిల్లల ప్రేమ లేక వాళ్ళు నలిగిపోతారు. ఇరుగు పొరుగు వాళ్ళతో చర్చించుకొని లేనిపోయిన అపార్థాలు, లేనిపోయిన గొడవలు. ఇంకొక విషయం ఏంటంటే వీటి వల్ల కుటుంబ పరువు ప్రతిష్ట కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. ఒక్కసారి వాళ్ళు భర్త మీద కానీ కుటుంబం మీద కానీ కక్షి కట్టారంటే కుటుంబం రోడ్డు మీదకి రావడం ఖాయం, పరువు మర్యాదలు పోవడం ఖాయం. ఆ పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.